వెల్కమ్ టు PM7 వార్తలు. ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ కమిషన్ సమర్పించిన రిపోర్ట్ పై ఆమె హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రిపోర్ట్ లో తన పేరును ప్రస్తావించడాన్ని తొలగించాలంటూ కోరారు. దీనిపై వివరణ ఇచ్చేందుకు తనకు అవకాశం ఇవ్వలేదని పిటిషన్ లో పేర్కొన్నారు. ఘోష్ కమిటీ రిపోర్ట్ ను వాచ్ చేయాలని కూడా విజ్ఞప్తి చేశారు. తెలిసిన విషయమే, కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవకతవకలు జరిగాయనే ఆరోపణల నేపథ్యంలో రేవంత్ సర్కార్ పీసీ ఘోష్ కమిషన్ ను ఏర్పాటు చేసింది. దర్యాప్తు జరిపిన కమిషన్ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికను సమర్పించింది. ఇటీవల అసెంబ్లీలో కూడా సీఎం ఈ రిపోర్టు విషయాన్ని ప్రస్తావించారు. ఆ నివేదికలో స్మితా సబర్వాల్ కాళేశ్వరం నిర్మాణాలపై రివ్యూలు నిర్వహించాలని పేర్కొంది. ఆమె బ్యారేజీలను సందర్శించిన పలు ఫోటోలు కూడా రిపోర్ట్ లో పొందుపరచబడ్డాయి. అంతేగాక సీఎం ఆఫీస్ స్పెషల్ సెక్రటరీగా పనిచేసిన సమయంలో ఆమె 3 బ్యారేజ్లను పలుమార్లు సందర్శించారని, ప్రాజెక్టుకు సంబంధించిన అడ్మినిస్ట్రేటివ్ పర్మిషన్ల జారీ ప్రక్రియలో కీలక పాత్ర పోషించారని కమిషన్ రిపోర్ట్ లో పేర్కొంది. ఈ కారణంగా స్మితా సబర్వాల్ పై చర్యలు తీసుకోవాలని సూచించింది. అయితే తనకు 8B, 8C నోటీసులు ఇవ్వకుండా రిపోర్ట్ లో తన పేరును చేర్చారని స్మితా సబర్వాల్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసి రిపోర్ట్ ను రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు.